అనుకోవటం కేశవ్ గారు కానీ, ఎందుకంటే లెజిస్లేటివ్ అఫైర్ మినిస్టర్ కాబట్టి తను కానీ ఇంకెవరైనా కూడా స్పందించేటువంటి అవకాశం ఉంది. బట్ స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారనేది చూద్దాం. సో మనతో పాటు టీడీపీ నుంచి టీడీఎల్పీ కోనేరు సురేష్ గారు ఉన్నారు. కోనేరు సురేష్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. నాకు విపక్ష నేత హోదా ఇవ్వాల్సిందే అనే ఒక బెదిరించే ధోరణిలో లేఖ ఉంది, అంటే ఇస్తేనే వస్తాను అనే ఒక రకమైనటువంటి సంకేతాలు పంపిస్తూ లేఖ రాశారు. ఏంటి మీరేం చెప్తారు? నమస్తే అండి, అందరికీ శుభోదయం. జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లెటరు ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో 5 సంవత్సరాలు పనిచేసి కూడా ఆయన స్థాయికి తగనేటట్టుగా రాశారు ఆ లెటరు. కనీసం శాసనసభ్యుడిగా కూడా ఆయన పనికిరారు అనే దానికి తెలియజేస్తాను ఆయన లెటరు. ఆయన అసమర్థత, డొల్లతనం తెలియజేస్తాను. ఎందుకంటే ఆ లెటర్లో ఆయన పేమెంట్ ఆఫ్ సాలరీస్ యాక్ట్ అలవెన్సెస్ తీసుకొస్తారు. అసలు పేమెంట్ ఆఫ్ అలవెన్సెస్ అనేది ఒకసారి ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత, మేము 2019లో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశం పెట్టినప్పుడు అందరూ కలిసి 23 మంది కలిసి చంద్రబాబు నాయుడు గారిని శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నుకొని ఒక లెటర్ రాశాం. లీడర్ ఆఫ్ అపోజిషన్ కింద ఎన్నుకున్నామండి అని చెప్పి మేము ప్రోటెం స్పీకర్ గారికి లెటర్ పంపించాం ప్రమాణ స్వీకారానికి ముందే. అప్పుడు సభా నాయకుడు తర్వాత ప్రతిపక్ష నాయకుడు గారిని పిలిచారు ఆ రోజు. ఎందుకంటే అసెంబ్లీలో మొత్తం స్థానం స్ట్రెంగ్త్ 175, 18 ఉండాలి ప్రతిపక్ష నాయకుడు ఉండాలంటే. అప్పుడు 23 ఉన్నాయి కాబట్టి ఇచ్చారు. ఆ తర్వాత 4 వెళ్ళి తీసేసుకున్నారు కదా, అప్పుడు ఆ 18 కౌంట్ కూడా లేదు, ఇవ్వకూడదనే ప్రయత్నం జరిగిందనేది కూడా చూసాం కదా. జగన్మోహన్ రెడ్డి అదే ఆ కంటెక్స్ట్ లోనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, నేను డోర్లు ఓపెన్ చేస్తే వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ప్రతిపక్ష పాత్ర కూడా మీకు మిగలదు అన్నారు. అంటే ఒకవేళ 18 కంటే తక్కువ వచ్చి 17 వచ్చినాయి అనుకోండి, 17 కూడా ప్రతిపక్ష నాయకులు లేనప్పుడు 11కి ఎలా ఉంటుంది? ఇది జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిఫై చేయాలి. ఆయన మాటలను ఆయన వక్రీకరించుకుంటున్నాడు, ఆయన మాటలు ఆయన ఖండించుకుంటున్నాడు. కాబట్టి ఇవన్నీ అసంబద్ధ ప్రలాపంలో చాలా సత్యదూరమైనటువంటి విషయాలు రాశారు. 1984లో రాజ్యసభలో ఉన్నారు పర్వతనేని ఉపేంద్ర గారు, లోక్సభలో సి మాధవరెడ్డి గారు ఆదిలాబాద్ నుంచి ఎంపీ అయ్యారు. వారు లోక్సభలో తెలుగుదేశం పక్ష నాయకులు. అయితే ఉపేంద్ర గారిని చేసింది ఏంటంటే పార్లమెంటరీ పార్టీ నాయకుడు. రాజ్యసభలో ఒక లీడర్ ఉంటారు, లోక్సభలో ఒక లీడర్ ఉంటారు, పార్లమెంటరీ పార్టీ మొత్తానికి కలిపి ఉంటారు. అంటే కంప్రైజ్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ మెంబర్స్. అప్పుడు పర్వతనేని ఉపేంద్ర గారు ఉంది పార్లమెంటరీలో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, లోక్సభలో సి మాధవరెడ్డి గారు ఉన్నారు. ఇది అందరికీ తెలియజేయాలి. ఇంకోటి, 2010-11లో తమిళనాడులో డిఎండికే అధ్యక్షుడిగా విజయకాంత్ గారికి 29 సీట్లు వచ్చినాయండి. అప్పుడు వారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చారు జయలలిత గారు. అయిన తర్వాత ఒక మెంబర్ వెంటనే ఏడీఎంకేలో చేరారు. తదనంతర పరిణామాల్లో 8 మంది రిజైన్ చేశారు. అప్పుడు వారి స్ట్రెంగ్త్ 20కి వచ్చేసింది. 20కి పడిపోతే వెంటనే విజయకాంత్ గారికి ప్రతిపక్ష హోదా పోయింది. అట్ ది సేమ్ టైం 1994లో కూడా అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 30 సీట్లు ఉండాలి ప్రతిపక్ష నాయకుడు హోదా ఉండాలంటే, కానీ అప్పుడు 26 గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు పీజీఆర్ గారిని అసెంబ్లీలో శాసనసభ పక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున గుర్తించారు, కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. మీకు రూల్ బుక్ లో 55లో 10th షెడ్యూల్లో స్పీకర్ గారికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఈ